కాపు నేత వంగవీటి మోహనంగా విగ్రహ కమిటీ అధ్యక్షులు దేవరకొండ శ్రీనుకు టీడీపీ పట్టణ ఉపాధ్యక్షుడు పదవి రావడంతో ఐ లవ్ కావలి సెల్ఫీ పాయింట్ వద్ద పండగ వాతావరణం నెలకొంది. కాపు నేతలు ఆయన అభిమానులు పుష్పగుచ్చం శాలువాళ్ల శాలవాలు కప్పుతూ చిందులు వేశారు. అనంతరం ర్యాలీగా ఎమ్మెల్యే కార్యాలయానికి చేరుకుని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. పెద్దలు కావ్య కృష్ణారెడ్డి గారికి పాదాభివందనం ఎందుకు చేశారంటే పదవి ఇచ్చిన దానికి. ఒక మంచి వ్యక్తి, నియోజకవర్గానికి అభివృద్ధి చేస్తున్న వ్యక్తి, ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా 10 మందికి ఉపయోగపడే పని చేస్తున్న గొప్ప వ్యక్తి కాబట్టి వారి పాదాలకి నేను ఈరోజు నమస్కరించాను. పదవుల కోసం అయితే కాదు, ఒక మంచి వ్యక్తి, మంచి మనస్తత్వం వ్యక్తి కాబట్టి ఒక తండ్రిగా భావించి, ఒక అన్నగా భావించి ఆ క్రమంలో భాగంగా ఈరోజు 1949లో ఈ నియోజకవర్గం ఏర్పడితే ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చారు. కొంతమంది డబ్బులకు ఆశపడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ క్రమంలో అతి ముఖ్యమైన వ్యక్తి డబ్బులు ఆశపడకుండా అతను డబ్బులు ఖర్చు పెట్టి నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తున్న మొదటి వరుసలో ఈరోజు కృష్ణారెడ్డి గారు ఉన్నారు. మన ఎలక్షన్ ముందు ఓటేయాలా వద్దా అనుకున్న వ్యక్తులు ఈరోజు కరెక్ట్ పర్సన్ మనం సెలెక్ట్ చేసుకున్నాం అని నియోజకవర్గం మొత్తం కూడా పార్టీలకు అతీతంగా మెచ్చుకుంటున్న సంగతి, మెచ్చుకోవాల్సిన సంగతి మనందరం చూసినాం. ఆ క్రమంలో భాగంగా సమయభాగం కూడా లేదు కాబట్టి ఈరోజు పట్టణ ఉపాధ్యక్షుడిగా నన్ను నియమించడం, అది పదవిగా భావించకుండా ఒక బాధ్యతగా భావించి కృష్ణారెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా వారి ఆశయాలు తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా ఉపయోగపడాలో నా వంతుగా నేను సేవ చేస్తానని తెలియజేస్తూ ఈ శుభ సందర్భంగా కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు చేస్తూ, నూతన సంవత్సరంలో కాపు సోదరులందరూ, దేవరకొండ శ్రీను అభిమానులు ఇక్కడికి వచ్చేసి అందరూ కూడా నన్ను అభినందించినందుకు వారందరికీ కూడా పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ నూతన సంవత్సరంలో మనందరం కూడా మన ప్రాంత అభివృద్ధి కోసం అందరం కృషి చేద్దామని, దేవుని యొక్క ఆశీస్సులతో మన ప్రాంతం అభివృద్ధి చెంది తీరుతుందని తెలియజేస్తూ, ముఖ్యంగా నేను కావలి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినప్పుడు
సోదరుడు దేవరకొండ సీను నీతో నడుస్తాను అని చెప్పి నాతో కలిసి నడిచి నా గెలుపులో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి. ముఖ్యంగా కావలపట్నంలో ఉన్నటువంటి కాపు సోదరులందరూ కూడా నిన్నటి రోజున జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేనకి పట్టం కట్టారు. 100కి 85% కాపు సోదరుల ఓట్లన్నీ కూడా నిన్న ఎన్నికల్లో నాకు మీరు ఓట్లేశారు. నేను మిమ్మల్ని అందరినీ కూడా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత నాది ఉంది. తప్పకుండా ఎల్లవేళలా మీకు నేను అండగా ఉంటాననే విషయాన్ని కూడా చాలా సందర్భాల్లో చెప్పాను. ఎలక్షన్ ముందు చెప్పా, కాపు వనభోజనాల్లో కూడా చెప్పా, కాపు భవనానికి మీరు ముందుకు వస్తే నేను 25 లక్షల రూపాయల నిధులు ఇస్తానని కూడా చెప్పా. అదే మాట మీద ఇప్పటికీ నేను కొనసాగుతూనే ఉన్నా. కానీ కాపు భవనమే ఇంకా ముందుకు పోవట్లా. కాబట్టి ఇప్పుడైనా మీరు అందరూ దేవరకొండ సీను కావచ్చు, బాబురావు కావచ్చు, టౌన్లో ఉన్నటువంటి అందరూ కూడా కాపు సోదరులు అందరూ కూడా కాపు భవనం కోసం అందరూ ఐక్యతగా కూర్చొని కాపు భవన నిర్మాణానికి అందరూ కూడా ప్రయత్నం చేయండి అని చెప్పి సందర్భంగా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ, దేవరకొండ సీన్లో ఉండే నిజాయితీ, కష్టపడే మనస్తత్వం, కమిట్మెంట్ లక్షణాలే చూసి కావలిలో ఉన్నటువంటి పట్టణ తెలుగుదేశం ప్యానల్ ఏర్పాటు చేసేటప్పుడు ఎలక్షన్లో నాకు ఉపయోగపడినటువంటి వాళ్ళందరినీ కూడా మార్చడం ఇష్టం లేదు. కాబట్టి ఉన్నటువంటి కమిటీని యథాతథంగా కొనసాగించే క్రమంలో గుత్తుకొండ కిషోర్ గారు అధ్యక్షుడిగా కొనసాగుతూనే ఉపాధ్యక్ష పదవికి మన దేవరకొండ సీనుని ప్రమోట్ చేసింది. కావలి పట్టణంలో ముస్లిమ్స్ తర్వాత అత్యధిక ఓట్లు ఉన్నటువంటి వారు కాపు సోదరులు. ముస్లిమ్స్ 11,250 ఓట్లు టౌన్లో ఉన్నాయి. కాపు సోదరులు 10,800 ఓట్లు కాపులు ఈ కావలి టౌన్లో ఉన్నాయి. రెడ్లీ 10,500 కాపులకి రెడ్లకి మధ్య. అందువలనే కావలిలో ఎప్పుడు కూడా తెలుగుదేశానికి సరైన మద్దతు వచ్చేది కాదు. ప్రతి సందర్భంలో కూడా మన తెలుగుదేశం ఆవిర్భావం నుంచి మొన్నటి వరకు జరిగిన ఎన్నికల్లో కావలిలో కాంగ్రెస్ లేదా వైసీపీకే ఎక్కువ ఓట్లు, ఒక ఓటైనా వైసీపీకే మెజార్టీ ఉంది. నిన్నటి రోజునే నా ఎన్నికల్లో 14,000 చిల్లర ఓట్లు మెజార్టీ ఇచ్చారంటే కావలి పట్టణంలో ఉన్నటువంటి అందరూ, అందులో ప్రధాన భూమిక పోషించినటువంటి వాళ్ళు కాపు సోదరులు. అందుకే మరొక్కసారి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా మనలో రాజకీయ చైతన్యం రావాలి, నాయకులు పెరగాలి, కార్యకర్తలుగానే ఆగిపోకుండా కార్యకర్తలు నాయకులుగా ఎదగటానికి ఎప్పుడు కూడా నేను మీ అందరికీ కూడా అండగా ఉంటాననే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను. అందుకే రేపు జరగబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా కావలిలో కాపు సోదరులకి సముచితమైనటువంటి స్థానం ఉంటుందనే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మనం మన ప్రాంతాన్ని, ఒకటి కులాన్ని గౌరవించుకుంటూ మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కావలికి విస్తారంగా నిధులు ఇస్తున్నాడు, ఇండస్ట్రీస్ ఇస్తున్నాడు, అన్ని రకాల సౌకర్యాలు మన కావలికి ఏర్పడబోతున్నాయి. రాబోయే కాలంలో కావలి ఒక మహానగరంగా అభివృద్ధి చెందే దిశగా అడుగులేస్తుంది. ఆ టైంకి మన కాపు సోదరులలో కూడా ఇంకా మంచి నాయకత్వం ముందుకు రావాలని సందర్భంగా నేను కోరుకుంటున్నాను. తప్పకుండా నేను కాపు సోదరుని నా హృదయంలో ఉంటానని చాలా సందర్భాల్లో చెప్పా. మేము కాపులు, మీరు కాపులు, ఈ వర్డ్ నేను చాలా సందర్భాల్లో చెప్తుంటా.
మేము రెడ్ కాపులు, మీరు బలిజ కాపులు, ఇద్దరం కాపు కాసేవాళ్ళం. కాబట్టి మీరు మేము శరీరాలు వేరైనా ఆత్మలు ఒకటే, మనందరం కూడా కలిసి కావలి ప్రాంతానికి అభివృద్ధి చేసే దాంట్లో నాతో కలిసి నడవండి. నేను మీ ఇంటి బిడ్డగా, మీ వాడిగా ఎల్లప్పుడూ నేను కావాలి మీ తోడుగా ఉంటానని కూడా మరొక్కసారి తెలియజేస్తూ, దేవరకొండ శ్రీను అభినందిస్తూ, ఈ పదవితో కాదు, నువ్వు ఇంకా ఉన్నతమైన పదవులు ఎదిగే విధంగా ఒకవైపున కులానికి సంబంధించినటువంటి కాపు సోదరులందరికీ అండగా ఉంటూ, అన్ని కులాలని గౌరవిస్తూ, అన్ని ప్రాంతాలని గౌరవిస్తూ, అన్ని మతాలని గౌరవిస్తూ, రాజకీయంగా నాయకుడికి కళ్ళకి మనుషులు కనిపించాలి తప్ప కులాల కంటే కూడా అందరినీ కూడా ప్రేమించుకుంటూ, కులాన్ని పెంచుకుంటూ, మీ కులంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అభివృద్ధి చేస్తూ, ఆ కులంకి ఏ అన్యాయం జరిగినా అండగా ఉంటూ, తెలుగుదేశం పార్టీ జెండాని రెపరెపలాడించే విధంగా నువ్వు ఉన్నతమైన స్థాయికి మనసారా రావాలని కోరుకుంటున్నా. తప్పకుండా దేవరకొండ శ్రీను గారు ఎదుగుతాడని ఒక నమ్మకం నాకుంది. తప్పకుండా ఆ విధంగా ముందుకు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. అందరికీ మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.